బైబిల్‌లో బూతులున్నాయా? బైబిల్ అనేది బూతు పుస్తకమా? బైబిల్‌లో తప్పులున్నాయా? బైబిల్ అనేది తప్పుడు పుస్తకమా? ఇలాంటి వాదనలు మీరు ఎన్నో వినుంటారు. ఇవాళ బైబిల్ అంటే బయటికి కనిపిస్తున్న వ్యక్తుల మధ్య చెప్పేది ఏంటంటే, బైబిల్ ఒక మత గ్రంథం, బైబిల్ ఒక బూతు పుస్తకం, ఇందులో బూతులుంటాయి, ఇందులో తప్పులుంటాయి. సో ఇలా చలామణి అవుతున్న బైబిల్‌ని అందరూ వక్రీకరిస్తూ కొనసాగుతున్నారు. అయితే నిజంగానే బైబిల్‌లో బూతులున్నాయా? నిజంగానే బైబిల్‌లో తప్పులున్నాయా? ఎందుకు తప్పులున్నాయంటున్నారు? ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు భూమాకాశం కలిగించాడంటే మొదట భూమి తర్వాత ఆకాశం అసలు ఎలా పాసిబుల్? భూమి మొదట అయితే ఆకాశం ఎలా పాసిబుల్ అవుతుంది? ఆ మొదటే ఆకాశం కదా, తర్వాత భూమి కదా. ఇలా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ వీడియోలో అసలు భూమాకాశాలు అనే పదం ఎందుకు వాడబడింది? మొదట భూమా ఆకాశమా? అసలు బైబిల్ విధానం ఏం చెప్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ వాచ్ టిల్ ద ఎండ్. మొదటగా చాలామంది బైబిల్ని ఎలా చూస్తారంటే, ఇదొక బూతు పుస్తకం, ఇందులో బూతులకు సంబంధించినవి ఉన్నాయని చూస్తారు. అయితే ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇంతకీ ఆ బూతులు మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి మనుషులు చేశారా, దేవుడు చేశారా? వాళ్ళు అలా ఉన్నారు, అలా మీరు ఉండకూడదని రాయించిన దేవుడు, బాగుంది. కానీ ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారంటే బూతులు ఉన్నాయండి, వ్యంగ్య పదాలు ఉన్నాయి, ఎటకారం ఉంది, ఇలాగ బైబిల్ని ఆలోచిస్తూ పెడుతున్నారు. ఇంకా చాలామంది అన్న విధానం ఏంటంటే, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే తప్పు ఉంది, ఇది పెద్ద బూతు పుస్తకం, తప్పుడు పుస్తకం, బైబిల్ చిత్రీకరిస్తున్నారు. ఒకసారి ఆలోచిద్దాం. అసలు ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం ఏముంది అని మనం చూడగలిగితే, దేవుడు ఆది యందు భూమాకాశమును సృజించెను అంటే దేవుడు భూమిని సృజించాడు, ఆకాశాన్ని కలిగజేశాడు. అంటే వీళ్ళు చెప్పే విధానంలో ఏం కనబడుతుందంటే, దేవుడు భూమిని చేసిన తర్వాత ఆకాశాన్ని కలుగజేశాడు అంటున్నారు. ఇది ఎలా అవుతుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం. ఆకాశం అనేది చాలా విస్తారమైనది, దీంట్లో రకరకాల నక్షత్ర మండలాలు ఉన్నాయి, చాలా గెలాక్సీస్ ఉన్నాయి, చాలా ప్లానెట్స్ ఉన్నాయి, చాలా స్టార్స్ ఉంటాయి. అయితే ఈ అన్నీ కలగలిసింది ఆకాశం. అందులో ఎక్కడో ఉన్న ఒక చిన్న భూగ్రహం మీద కనబడుతుందే ఈ భూమి. సో కాబట్టి ఫస్ట్ ఆకాశం కలగజేయాలి, అందులో దేవుడు ఏం కలగజేయాలంటే భూమిని కలగజేయాలి. సో అంటే మొదటి ఆకాశం తర్వాత భూమి, అలా కదా రాయించాలి దేవుడు. కానీ మొదట భూమి తర్వాత ఆకాశం అని దేవుడు రాయించాడు కదా, ఇక్కడే తప్పులు కనబడుతూనే అంటాడు. ఒక్కసారి మనం ఆగుదాం. అసలు దేవుడు భూమాకాశాలను ఎందుకు రాయించాడు అనేది ఆలోచిస్తే, బైబిల్ అనేది తెలుగులోకి అనువదించడానికి చాలామంది ప్రయాసపడ్డారు. అయితే బైబిల్ మొదటగా తెలుగులో అనేది లేదు. ఇది మొదట ఆదిమ హీబ్రూ గ్రీక్ భాషలో ఉంది. మీరు బైబిల్ కనుక ఫస్ట్ పేజ్ కనుక చూస్తే, ఆదిమ హీబ్రూ గ్రీక్ నుండి తర్జుమా చేయబడింది, అది రాయబడింది. సో మూలాల్లోకి వెళ్దాం. అసలు హీబ్రూలో ఏముంది, గ్రీకులో ఏముంది? ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఒక్కసారి మనం గ్రీకులో కనుక చూడగలిగితే, గ్రీకులో రాయబడిన మాట ఏంటంటే, ఎనాచి ఎపోసిన్ హోథియోస్ థోన్ ఔరనోన్ కాయి తెన్ జెన్. ఇది గ్రీక్ యొక్క పదము. ఇది గ్రీక్ యొక్క రాయబడిన మొదటి అధ్యాయం మొదటి వచనం. అంటే దేవుడు మొదట కలగజేసింది ఏంటో తెలుసా? ద హెవెన్స్ అండ్ ఎర్త్. ఇంగ్లీష్ యొక్క ట్రాన్స్లేషన్ అంటే, దేవుడు మొదట కలగజేసింది ద హెవెన్స్, సో నెక్స్ట్ కలగజేసింది ద ఎర్త్. అంటే దేవుడు మొదట క్రియేట్ చేసింది ఏంటో తెలుసా? ఆకాశం, తర్వాత భూమి. గ్రీక్ వద్ద హిబ్రూలో కూడా వెళ్దాం. హిబ్రూలో ఏం రాయబడిందంటే, బెరిషిత్ బారా ఎలోహిమ్ ఎత్ హష్మియాన్ వీట్ హరెడ్స్. అంటే హిబ్రూలో రాయబడిన మాట కూడా ఆలోచిస్తే, దేవుడు మొదట కలగజేసింది ఏంటో తెలుసా? ద హెవెన్. మీకు ఆ పదం హషమయీం అంటే హిబ్రూలో ద హెవెన్ అని అర్థం వస్తుంది. అలాగే హ్యారిట్స్ అంటే ద ఎర్త్. చూసారా, దేవుడు మొదట ఆకాశాన్ని కలుగజేశాడు, తర్వాత భూమిని కలుగజేశాడు. మరి అలా అయితే మొదట ఆకాశం రాయొచ్చు కదా, తర్వాత భూమి రాయొచ్చు కదా అంటారు. అసలు భూమి ఆకాశం అనే పదం మీరు తెలుగు లిటరేచర్ బాగా వస్తే దీన్నే ద్వంద్వ సమాసం అంటారు. ఇంగ్లీష్లో కాంపౌండ్ వర్డ్స్ అంటారు. అంటే టూ నౌన్స్ని తీసుకుని, టూ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న నౌన్స్ తీసుకుని వాటిని కంబైన్డ్గా ఒక మీనింగ్ఫుల్ వచ్చే ఆర్డర్లో వాటి రెండింటిని కంబైన్ చేస్తే దానికి ఒక కాంపౌండ్ వర్డ్ ఫామ్ అవుతుంది. లేకపోతే దీన్నే ద్వంద్వ సమాసం అంటారు. అలాగే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, సో ఇవన్నీ టూ నౌన్స్. సేమ్ అదేవిధంగా ఆకాశం అనేది ఒక నౌను, భూమి అనేది ఒక నౌన్. సో ఈ రెండు కలగలిసిన పదమే భూమాకాశం. ఆకాశం భూమి అనే పదం పలకడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, బాగోదు కాబట్టి ఆ సరళి మొదటగా రాయబడిన మాట ఏంటంటే భూమి ఆకాశం, భూమి ఆకాశం అంటారు. మీరు చూసారు కదా ట్రాన్స్లేషన్లో, గ్రీక్ ట్రాన్స్లేషన్ ఏముందంటే, దేవుడు మొదట కలుగజేసింది ద హెవెన్స్, నెక్స్ట్ కలుగజేసింది ద ఎర్త్. ఇంత సింపుల్గా ఉంది కదా, ఇంత సింపుల్గా ఉన్న దాన్ని వదిలేసి తప్పులు ఉన్నాయంటారేంటి మీరు?
బూతులు ఉన్నాయంటారేంటి మీరు? ఆ దేవుడు మన గురించి ఎందుకు రాయించాడో తెలుసా ఆ మాటలు? ఆ బూతులో వాళ్ళు ఎలా బ్రతికారో వాళ్ళని చూసి మనం అలా బ్రతకకుండా ఉండకూడదని దేవుడు రాయించాడు. అంతేగాని బైబిల్‌లో ఎక్కడ బూతులు లేవు. మీరు ఇంకా ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న బుక్ నేటికి స్టిల్ ఏదో తెలుసా? ద బైబిల్. ఎన్నో కాపీస్ కొన్ని లక్షల, కోట్ల కాపీస్ ప్రతి సంవత్సరం అమ్ముడుపోతూనే ఉన్నాయి. ద నంబర్ 1 బుక్ రికార్డ్స్ పరంగా ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి బైబిల్‌కి. ఎంతోమంది జీవితాలను మార్చింది బుక్కు. వ్యభిచారులను సైతం మార్చింది, దొంగలను మార్చింది, నరహంతకులను మార్చింది, కరుడు గట్టిన ఉగ్రవాదులను కూడా మార్చిన గ్రంథం ఈ బైబిల్. పచ్చ కావరిలోడికి అన్నీ పచ్చగానే కనబడతాయి అన్నట్టు బూతులుగా ఉన్నవారికి అందరికీ బూతుల్లోనే కనబడతాయి. లేదండి ఇవన్నీ వద్దు, అసలు దేవుడు ఆకాశాన్నే మొదట కలుగజేశాడు, భూమినే తర్వాత కలుగజేసిన రెఫరెన్స్ మాకు చూపించండి అంటారా? యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు రాయిస్తున్న మాట ఏంటో ఆలోచిస్తే, ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వానికి జీవాత్మ ఇచ్చునైన దేవుడని యెహోవా ఎలాగ సెలవిచ్చాడు అంటే, ఆకాశాన్ని మొదట సృజించాడు. సృజించిన తర్వాత దాన్ని విశాలపరిచిన తర్వాత అందులో భూమిని, భూమి లోపల ఉన్న జంతువులను, పక్షులను సమస్తాన్ని కలిగించింది ఎవరు తెలుసా? దేవుడు. క్లియర్‌గా ఉంది బైబిల్‌లో. ఎక్కడ తప్పులు లేవు, ఎక్కడ అమరికలు లేవు. ఆకాశాన్ని కలుగజేశాడు, తర్వాత భూమిని విశాలపరిచాడు. ఇంకో రెఫరెన్స్ నిర్గమకాండంలో 20వ అధ్యాయము 11వ వచనంలో చూడగలిగితే, 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రంలో వాటిలో ఉన్న సమస్తము సృజించి అంటే మొదట ఆకాశాన్ని, తర్వాత భూమిని సృజించాడు. ఇంకా మీరు చూడగలిగితే ఇక్కడ కనబడుతున్న రెఫరెన్స్‌లన్నిటిలో దేవుడు ఆకాశాన్ని కలుగజేశాడు, భూమిని కలుగజేశాడు రాయబడింది. కాబట్టి ఎక్కడా బైబిల్‌లో తప్పులు లేవండి. మనం చదివే విధానంలో తప్పు ఉండొచ్చు, కానీ బైబిల్‌లో ఎక్కడా తప్పులు లేవు. ఒక్కొక్కసారి తర్జుమా లోపాలు కనబడతాయి. అంటే హిబ్రూ, గ్రీకు నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేసినప్పుడు కొన్ని తప్పులు మనకు కనబడతాయి. అంటే తప్పులంటే తర్జుమా లోపాలు అంటారు దాన్ని. అంతేగాని మొత్తం పదమే తప్పు కాదు. భూమి, ఆకాశం అనేది ఒక కాంపౌండ్ వర్డ్, ఒక ద్వంద్వ సమాసం. ఇలాంటి ద్వంద్వ సమాసం మన చుట్టూ చాలా ఉన్నాయి. భూమాకాశం అనే పదం పలకడానికి సింపుల్‌గా బాగుంది కాబట్టి భూమాకాశం అంటారు. కానీ దేవుడు మొదట కలుగజేసింది ఆకాశం, తర్వాత భూమి. ఇది మనం తెలుసుకోవాల్సిన చరిత్ర వివరణ. హిబ్రూలో అలాగే ఉంది, గ్రీకులో ఉంది. ద హెవెన్స్ అండ్ ద ఎర్త్, ద హెవెన్స్ అండ్ ఎర్త్, ద హెవెన్ అండ్ ఎర్త్. మొదట ఆకాశం, తర్వాత భూమి. ఆకాశాన్ని అంటే మనకు కనబడే ఈ బ్లూ కలర్ కాదు, ఇంకా కొన్ని లక్షల కిలోమీటర్లు ఇప్పటికొచ్చి శాస్త్రవేత్తలు ఆకాశం అంచు కనిపెట్టలేకపోయారు. అలాంటి అంచుని ఇంకా కనిపెట్టలేని ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఈ టైంలో అంత విశాలాన్ని దేవుడు కలుగజేశాడంటే ఆయన యొక్క శక్తి ఎంత గొప్పదో ఆలోచన చేసుకోండి. అలాంటి విశ్వాన్ని కలుగజేసిన దేవుడి గురించి చెబుతుంది ఈ బైబిల్. అంతేగాని ఇందులో ఇది మత గ్రంథం కాదు, మతానికి సంబంధించిన అస్సలు కాదు. కేవలం ఒక మనిషిని ఒక మనిషిగా మార్చే గ్రంథం ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో ద వన్ అండ్ ఓన్లీ బుక్ ద బైబిల్. కాబట్టి ఆలోచించుకోండి, బైబిల్లో తప్పులు లేవు, బైబిల్లో ఎక్కడా లోపాలు లేవు. భూత పుస్తకం కానీ లేకపోతే వ్యభిచార పుస్తకం కానీ కాదు బైబిల్ అంటే. పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. సుమారు ఎంత మంది రాసినా సరే, కాలం మధ్యలో వాళ్ళ డిఫరెన్స్ ఉన్నా సరే, ఎక్కడ అచ్చు కానీ హల్లు కానీ తప్పిపోకుండా ఏకైక రాయబడిన గ్రంథమే బైబిల్. కాబట్టి బైబిల్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి, బైబిల్ యొక్క సిగ్నిఫికెన్స్ తెలుసుకోండి. ఇలాంటి బైబిల్ వీడియోలు మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.